హలో! ఈరోజు మీకు సింపుల్‌గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాననమాట. నా ఒక్కదానికే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేశాను. అండ్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటాయి కదా! అవైతే దీంట్లో వేసి అటు ఇటు తిప్పుతున్నాననమాట. అండ్ ఇంక ఇవి గోల్డెన్ కలర్‌లో వచ్చేసరికి అలా ఉంచాలి. అండ్ ఇంకా గోల్డెన్ కలర్‌లో వచ్చేసినాయి. సో, నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా పగలగొట్టి దాంట్లో అయితే వేసేయాలి. సో, ఇంక నేను అది పగలగొట్టి వేసేసాను. సో, ఇంక అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలనమాట అటు ఇటు. అండ్ ఇంకా దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ ఇంకా కొంచెం కారం అండ్ ఇంకా మీ దగ్గర గరం మసాలా ఉంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంక ఈరోజు నాకు ఎందుకు ఎగ్ ఫ్రై తినాలనిపించి సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా చేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ వేసేసాను నేనైతే, మసాలా అండ్ ఉప్పు, కారం, సాల్ట్. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో నేనైతే వేడివేడి అన్నంలో ఎగ్ ఫ్రై కలుపుకొని మిక్స్ చేసుకొని తింటున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలాగ సింపుల్గా కావాలనుకుంటే ట్రై చేయండి. బాయ్.